ఇప్పుడు ఒక ప్రత్యేక వార్తా కథనం మీకోసం. భారత పౌరసత్వం తిరిగి కల్పించాలని కోరుతూ 94 ఏళ్ల కొండ్రుగుంట మహాలక్ష్మమ్మ చేసిన దరఖాస్తుపై బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ విచారణ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో భారత పౌరసత్వానికి సంబంధించిన దరఖాస్తును ఆయన పరిశీలించారు. చట్టపరమైన ప్రక్రియలో భాగంగా ఆమె నుంచి వివరాలు సేకరించారు. చినగంజాం మండలం చింతగుంపల గ్రామానికి చెందిన మహాలక్ష్మమ్మ భర్త నాగభూషణం మరణానంతరం అమెరికాలో నివసిస్తున్న తన కుమారుడు బుచ్చయ్య వద్దకు వెళ్లారు. అనంతరం 2000 జూలై 27న అమెరికా పౌరసత్వం పొందారు. కొంతకాలం అక్కడే నివసించిన ఆమె 2018లో కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామానికి తిరిగి వచ్చి అప్పటి నుంచి చింతగుంపల గ్రామంలోనే ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె కుమారుడు కొండ్రుగుంట పిచ్చయ్య గుంటూరులోని ఎన్ఆర్ఐ వైద్య కళాశాల డైరెక్టర్గా పనిచేస్తున్నారు. వృద్ధాప్య దశలో స్వదేశంలోనే జీవించాలని, భారత పౌరసత్వం తిరిగి కల్పించాలని ఈ నెల 1న ఆన్లైన్లో ఆమె ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. విచారణ సందర్భంగా భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తానని, దేశ చట్టాలకు లోబడి ఉంటానని జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ సమక్షంలో మహాలక్ష్మమ్మ ప్రతిజ్ఞ చేశారు. నా చివరి రోజులు నా స్వగ్రామంలోనే గడపాలనుకుంటున్నాను. నా అంత్యక్రియలు కూడా నా స్వదేశంలోనే జరగాలి. అందుకే భారత పౌరసత్వం కల్పించాలి అని మహాలక్ష్మమ్మ కలెక్టర్ను కోరారు. విచారణ అనంతరం నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. అక్కడి నుండి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక వెళ్లి నిబంధనల ప్రకారం తదుపరి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. He will now speak into her ears, or you can also speak into her ears. She has to tell this. Okay? You can go slow in one issue. అమ్మా, నేను చెప్పింది నువ్వు చెప్పు. నేను మహాలక్ష్మమ్మ దేవుడి పేరులో నిబద్ధపరచి భారత రాజ్యాంగానికి నిజమైన విశ్వాసం మరియు విశ్వస్త అంగీకారాన్ని కలిగి భారత చట్టాలను నిబద్ధంగా పాటించడం మరియు భారత పౌరుడిగా నా బాధ్యతలతో పూర్తి చేయటం వాగ్దానిస్తున్నాను. ఇస్తున్నాను. Second form. 3. Now, ఇక్కడ sign. Now the final signature she has to make here. అమ్మా, ఇక్కడ చదువుకుంటామా? ఇక్కడ సంతకం పెట్టండి. ఫైల్ చేస్తా. ఇక్కడ The oath of allegiance is taken in front of collector and district magistrate. Thank you.